హీరోయిన్స్ లో టాలీవుడ్ కేవలం గ్లామర్ మాత్రమే చూస్తుందా? కోలీవుడ్ మాత్రం యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఇస్తుందా? ఇప్పుడెందుకు ఈ ముచ్చట అనుకుంటున్నారా? కాంతా రిలీజ్ అయ్యాక భాగ్యశ్రీ బోర్సే విషయంలో ఇలాంటి డిస్కషనే షురూ అయింది. తమిళ తంబిల ఇలాకాలో నెక్స్ట్ మన డాన్సింగ్ క్వీన్ ని కూడా యాక్టింగ్ క్వీన్ అంటారా? టాలీవుడ్ గ్లామర్ బ్యూటీలకు కోలీవుడ్ పర్ఫార్మెన్స్ రోల్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుందా అంటే అవునని అంటుంది చెన్నై. ఈ మధ్య తమిళంలో ఎంట్రీ తీసుకున్న గ్లామరస్ డాల్ భాగ్యశ్రీ బోర్సే కాంతాలో టాప్ పర్ఫార్మెన్స్ చూపించడమే ఈ కామెంట్స్ కు కారణం. కాంతాలో దుల్కర్నే డామినేట్ చేసేసింది మిస్టర్ బచ్చన్ బ్యూటీ. ఒకానొక టైంలో భాగ్యని మహానటి సావిత్రితో పోల్చేశారంటే ఆమె నటన తమిళ తంబీలపై ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. కాంతా బోల్తా పడ్డా భాగ్యశ్రీకి పర్ఫార్మెన్స్ స్కోప్ మూవీ ఇచ్చామని సంబరపడుతుంది కోలీవుడ్. టాలీవుడ్ అయితే భాగ్యశ్రీని గ్లామరస్ రోల్స్ కే పరిమితం చేసిందని, ఆమె టాలెంట్ గుర్తించలేదని అంటుంది. నెక్స్ట్ మరో టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కూడా తమిళ ఇండస్ట్రీలో తన లక్ పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. అది కూడా డీ గ్లామర్ రోల్ తోనే. టాలీవుడ్ వైరల్ వయ్యారి శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతుంది. పరాశక్తితో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రాబోతుంది డాన్సింగ్ క్వీన్. సుధా కొంగర, శివకార్తికేయన్ పీరియాడిక్ బ్యాక్డ్రాప్ మూవీ పరాశక్తి జనవరి 14న తమిళ తంబిల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటి వరకు తెలుగులో గ్లామర్ షో చేసిన మిస్ లీలా పరాశక్తిలో మాత్రం డీ గ్లామర్ రోల్ చేస్తుంది. పీరియాడిక్ పొలిటికల్ డ్రామా కావడంతో స్కిన్ షోకు ఆ ఛాన్స్ లేదు. కానీ వింటేజ్ లుక్స్ లో కట్టిపడేస్తుంది. ఇప్పటి వరకు చూసిన లీలా పరాశక్తిలో లీలా సో డిఫరెంట్ అండ్ సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటాయి. చూడబోతే పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లెక్కన చూస్తే టాలీవుడ్ ఆ ఇద్దరు భామల్లో గ్లామర్ కోణాన్ని చూసిందా? ఈ డిఫరెంట్ యాంగిల్ వాళ్లకు కనిపించలేదా? లేక తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులు వీళ్ళని ఇలాగే రిసీవ్ చేసుకున్నారా అన్న డౌట్ రాక మానదు. ఈ సంగతి పక్కన పెడితే కాంతాలో డీ గ్లామర్ రోల్ చేసిన భాగ్యానికి టాలీవుడ్ కోలీవుడ్ హిట్ కట్టబెట్టలేదు. మరి మిస్ లీలకు సక్సెస్ అందిస్తారా? లెట్స్ సీ.